Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే దీపు గారు, అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే కొంచెం మినిమమ్ హోంవర్క్ ఎవరైనా చేస్తారు. మరి ఈ క్యారెక్టరే బేసిక్‌గానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎవరినన్నా చూడడం గానీ, వాళ్ళతో ట్రావెల్ చేయడం గానీ, ఇలాంటియేమైనా చేసున్నారా అంటే వాట్ యూ విల్ సే? అదే ఇప్పుడు అట్లా అని నేను విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ న్యూఆన్సెస్ ఎట్లా ఉంటాయి, అది ప్రాక్టీస్ చేశాను. నేను నేను ఇన్ ద డార్క్ రూమ్, ఓకే. యా, వాకింగ్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ డూయింగ్ థింగ్స్ వితౌట్ సీయింగ్ అట్లా. అండ్ యూనో మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఐ విల్ నాట్ ఫోకస్ ఇన్ టు యువర్ విజువల్, ఐ విల్ జస్ట్ లిసన్ టు ఇట్. అండ్ షార్ప్గా ఉంటుంది. అలాంటి థింగ్స్ ఐ క్యూట్. ఓకే. నైస్. అంటే లైక్ ఒకటి ఒక క్యారెక్టర్‌లోకి ఫిట్ ఇన్ అవ్వాలి అని అన్నప్పుడు చాలామంది నేను మాట్లాడుతున్నటువంటి యాక్టర్స్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయడము, మెథడ్ యాక్టింగ్‌లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి మేము చూస్తున్నాం. ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారన్నప్పుడు ఇంట్లో లైక్ మీరు ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు ఎవరికి చెప్తారు? లైక్ ఇలా వచ్చింది కదా! చేయనా వద్దా అని మీ ఓన్ డిసిజనా? లేదా పేరెంట్స్‌కి చెప్పడం లాంటివి ఏమైనా నేను ఓన్ డెసిషన్ ఎప్పుడు, ఎందుకంటే ఆ కథే నాకు కనెక్ట్ అవుతుందా లేదా అది చూస్తాను. క్యారెక్టర్ కనెక్ట్ అవుతుందంటే నా క్యారెక్టర్ కూడా ఐ డోంట్ వాంటెడ్ టు పర్ఫార్మ్ ద క్యారెక్టర్, ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. పర్ఫార్మ్ చేసినాక ఐ డోంట్ థింక్ దట్ ఎసెన్స్ వుడ్ కమ్ ఇన్ ద ఫ్రేమ్ ఇఫ్ వీ పర్ఫార్మ్ దట్. నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా నేను ఇఫ్ ఐ హ్యావ్ యాక్టెడ్ అస్ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఐ డోంట్ థింక్ దట్ అథెంటిసిటీ వుడ్ కమ్ ఇన్ టు ద ఫ్రేమ్. I should feel that I am that person and I have to take inside, me. So I have to forget my visual sense. Atla. సో సూర్య గారు, మీ క్యారెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్‌గానే ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది చూసినంత వరకు. ఇందాక ఇంటర్వ్యూలోనే మేము ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు అని చెప్పారు. అయితే ఇది పర్ఫార్మ్ చేయడం మీరంతా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారంటే వాట్ యూ విల్ సే? అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ అండ్ కాంబో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అదే అండి. నా క్యారెక్టర్ ఒక సాడ్ డిప్రెషన్ మూడ్‌లో ఉండి, అరే ఏంట్రా నాకు ఇలా అయింది, నా లైఫ్ ఇలా ఉంది ఏంటి, ఇంకేం జరగదా అనే ఒక మూడ్‌లో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చిన ఒక అమ్మాయి, నీకు కాళ్ళు లేకపోతే ఏమైంది, నువ్వు ఇంకా శ్వాస పీలుస్తున్నావు కదా, బతికే ఉన్నావు కదా, లైఫ్ ఉంది కదా, బతకచ్చు, నన్ను చూడు నాకు లేవు కదా అని ఎప్పుడైతే ఒకటి చెప్తారో, డిసేబిలిటీలా ఫీల్ అవుతేనే నీకు ఆ ప్రాబ్లం. అలా ఫీల్ అవ్వకుండా చూడు, లైఫ్ ఎంత చక్కగా ఉంటుంది, ఎంత బాగుంటుందో చూడు అని ఎప్పుడైతే అంటారో నా పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా నా పక్కన ఉన్న అందరూ కూడా నార్మల్ పీపుల్ కదా, వాళ్ళకి ఎవరు చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదులే, ఆ మైండ్ సెట్తో ఉంటాం. బట్ సమ్మన్ హూ ఇస్ లిటరలీ బ్లైండ్ ఇస్ టెలింగ్ దట్ టు మీ అంటే, అవును కదా తను చేసినప్పుడు నేను చేయలేనా అని ఒకటి వస్తుంది కదండి. సో ఐ థింక్ ఫ్రమ్ దేర్ హిస్ క్యారెక్టర్ ఆర్క్ స్టార్ట్స్ అండ్ తనలో ఒక హ్యాపీనెస్ కానీ, ఒక ఆనందం కానీ అలా బిల్డ్ అవుతుంది. సో ఓకే. చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సార్, ఐ థింక్ మీ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన క్యారెక్టరైజేషన్ చెప్తుంటేనే అవును కదా, నిజమే కదా అని నాకు ఇక్కడ వింటుంటేనే అనిపిస్తుంది. సో చూసిన తర్వాత చాలా మంది మైండ్ సెట్ కూడా మారొచ్చు సార్. ఎందుకంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు డిప్రెషన్ మోడ్‌లో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే. అలాంటి వాళ్ళందరూ మేబీ ఇది చూసిన తర్వాత 10 మందిలో ఒకళ్ళు చేంజ్ అయినా ఐ థింక్ మీరు సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతున్నాను నేను. వాట్ యూ విల్ సే సార్? అంత చేంజ్ వస్తే మంచిదండి. అందరు డిప్రెషన్ ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదే. డిప్రెషన్ అనేది రియల్ ప్రాబ్లం ఉన్నది కదా. చాలామంది అంటే ఈ ఫాస్ట్ లైఫ్స్లో, ఈ స్ట్రెస్ లైఫ్లో చాలామంది డిప్రెషన్ చాలా వరకు అవుతున్నారు. నిజమే అది. వాట్ దే గో త్రూ ఇస్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయినా పర్వాలేదు మంచిది.